ఇంకొక విషయం ఏంటంటే నిన్న అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఎంత శుద్ధపూసలా మాట్లాడుతున్నాడంటే నాకు నిజంగా మనోడికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలనిపించింది. మనోడి యాక్టింగ్కి కమల్ హాసన్ గారు కూడా పనికిరారు. అబ్బో అంత గొప్ప యాక్టింగ్, అంత మంచి యాక్టింగ్. అసలు వివేకం బాబాయ్ గారిని నేను ఎందుకు చంపుతాను? నేను చాలా శుద్ధపూసను, నేను చాలా అమాయకుని, మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమి, చాలా రాసుకొని పూసుకొని తిరిగేవాళ్ళమి. ఇప్పుడు జరిగిన 7 ఏళ్ళకే హత్య జరిగిన 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి, అంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారంటే 2019 ఎన్నికలకు ముందు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పని తోసేసి చంద్రబాబు నాయుడు గారు చంపించారనో, లేదంటే ఆదినారాయణ రెడ్డి అనో, నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పేసాను అప్పుడు ఓట్ల కోసం అప్పుడు రాజకీయాలు చేశారు. ఆ రోజేమో వీళ్ళంతా మూకుమ్మడిగా లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారని మాట్లాడిన వీళ్ళు సిబిఐ దర్యాప్తులో ఎవరున్నారని తేలిందండి, ఇదే అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అని తేలింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ఇద్దరూ సిబిఐ అరెస్ట్ చేసింది, ఇద్దరూ బెయిల్ మీద ఉన్నారు. ఆ హత్య కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతాడండి? పైగా వీళ్ళు ఇక్కడ లాజికల్ మాట్లాడుతున్నారు. నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది అనమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఎందుకు వాళ్ళు సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ కంప్లీట్, దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్ గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్ కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మా అరణ్య నిరోధన కానీ మిగిలి ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడ ఉన్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సొంతకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్ గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పుడు గుండుపోటు అని చెప్పేసి ఎలా ప్రచారం చేశారు? ఇప్పుడు అట్ట కాదండి, క్లియర్గా మర్డర్ అని చెప్పి తెలుసు, ఫోటోలు అన్నీ పంపించారు. మీరు ఏమని ప్రచారం చేశారు? లేదండి గుండుపోటు అని చెప్పేసి ప్రచారం చేశారు స్టార్టింగ్లో. తర్వాత ఏమని ప్రచారం చేశారు? గుండెపోటు కాదు గొడ్డల పోటు, చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది, రాజకీయం కోసం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని చెప్పేసి ఈ హత్య జరిగిందని చెప్పేసి ప్రచారం చేశారు కదా మీరు. ఈలోపు హైదరాబాద్ నుంచి సునీత గారు వచ్చే లోపే వివేకానంద గారి బాడీని శుభ్రంగా తుడిచేసి కడిగేసి రక్తపు మార్కలు ఎక్కడా లేకుండా కట్లు కట్టేసి కుట్లేసేసి చక్కగా ఒక బాక్సులో పెట్టి పూలన్నీ కప్పేసి రెడీగా ఉంచేసారు. విచిత్రం చూడండి. ఆవిడ వచ్చేటప్పటికి నేను చెప్పిన మాటలు కాదు, సునీత గారే అనేక సందర్భాల్లో చెప్పారు. నాకు డౌట్ వచ్చి నేను ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు, లేకపోతే కనుక అలాగే తీసుకెళ్ళి పూర్తి చేద్దరు కదా. ఆవిడ వచ్చి నిలదీసిన తర్వాత వీళ్ళంతా కూడా ప్లేట్ ఫిరాయించేసి లేదు ఇది గొర్రెలపోటు, వాళ్ళు చంపేశారు వీళ్ళు చంపేశారు అని చెప్పేసి అప్పుడు ప్రచారం. అదే సందర్భంలో నువ్వంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం అన్నమాట ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పుకొచ్చారండి మీరు? కళ్ళకి కట్టినట్టు ఏం జరిగిందో, అది ఎలా జరిగింది అనేది మన సిబిఐ దర్యాప్తులో ఏదైతే చెప్పుకొచ్చారో, బాత్రూంలో తీసుకెళ్లారు, అక్కడ గొడ్డలతో నరికారు, ఇవన్నీ కూడా ఈ సిబిఐ చెప్పకముందే, ఇంకా విచారణ జరగకముందే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం చెప్పేశాడు ఎలా జరిగింది అనేది, సీన్ టు సీన్ వివరించి చెప్పేశాడు. దానికి సమాధానం లేదు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. ఇంకా కొద్దిమంది మాట్లాడండి. పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్ లో ఉంటే ఎవరికి చెప్పకుండా ఉంటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలు ఉన్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. సార్ మీకు సిగ్గు అనిపించట్లేదు కొద్దిగైనా సరే? ఇంకా చాలా మాట్లాడుకొచ్చాడు, దస్తగిరి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. సరే అదే దస్తగిరి ఒప్పుకున్నాడు మేమే చంపామని చెప్పేసి అని. అదే దస్తగిరి, ఆ ఒప్పుకున్న దస్తగిరే ఎవరు చంపించారు అంటే మీ పేర్లే చెప్పాడు. దానికి సమాధానం కూడా మీరే చెప్పాలి. లేదండి సునీత గారు దస్తగిరికి ఎలా మద్దతు ఇస్తున్నారో, వాళ్ళ నాన్నగారిని చంపేశారు కదా, దస్తగిరి మా కేవలం కిరాయి గుండా మాత్రమే, కిరాయి హంతకుడు కదా. అసలు దాని వెనకాతలు ఎవరున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి కదా. అందులో భాగంగానే కదా విచారణ జరిగింది, అవునా? క్లియరు. ఇప్పుడు మీరు మీ నాన్నగారు ఇద్దరు బెయిల్ మీదే ఉన్నారు.
పైగా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా చేస్తున్నారని చెప్పేస్తాను. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూతురు, ఇది ఆల్మోస్ట్ సొంత చెల్లితో సమానం కదా. సునీత ఏమి బయట వ్యక్తి ఏమీ కాదండి, ఒకటే ఫ్యామిలీ కదా మీరంతా కూడా. మరి అలాంటిది ఎందుకు విభేదాలు వస్తాయండి? చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలుగుతారు? ఇప్పుడు ఆస్తి తగాదాలో లేదంటే ఇంకో తగాదాలో ఏమన్నా ఉంటే ఒక రోజు 2 రోజులు మాట్లాడుకోరేమో, కానీ తర్వాత మామూలు సహజమే అది. ఇంకేముంటుంది? మీరు కావాలని చెప్పేసి ప్లాన్ చేసి ఒక మనిషిని లేపేసి పైగా ఇక్కడ సింపతి, అదిగో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇట్లా దెబ్బతీయడానికట్ట సునీత గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారంట. ఇదే మర్డర్ విషయంలో ఇదే వివేకానందరెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకొని 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో మీరు ఎంత డ్రామా ఆడారు అసలు. మరి ఆ రోజు ఏమైపోయింది? ఆ రోజు వాస్తవాలు ఏమైపోయినాయండి? ఇవాళ ఇక్కడికి వచ్చి మా మీద బుర్రచల్లేస్తున్నారని మాట్లాడే మీరు, మరి ఆ రోజు మీరు చేసింది ఏంటి? ఈ రోజు లేనిపోయిన ఆరోపణలు ఏమీ చేయట్లేదండి ఎవడో కూడా. సిబిఐ ఏదైతే చెప్పిందో, ఎవరినైతే అరెస్ట్ చేసిందో, అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే బెయిల్ మీద ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదా కర్నూలులో? సరే తీసుకెళ్ళదు కానీ మిమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు, అక్కడే బెయిల్ ఇచ్చారు. అరెస్ట్ చేసినట్టు ఎవడికి తెలియదు, బెయిల్ ఇచ్చినట్టు ఎవడికి తెలియదు. పైగా ఏమని మాట్లాడతాడంటే సిబిఐని కూడా మేనేజ్ చేశారని మాట్లాడుతున్నారు. అసలు మేనేజ్ చేసింది ఎవడో మీరు కదా. ఆ రోజు కర్నూలు మిమ్మల్ని అరెస్ట్ అవ్వలేదు కదా, అడ్డుకున్నారు కదా, నానా రభస చేశారు. మీ అమ్మగారికి బాగాలేదని ఇంకోటని ఎంత పెద్ద రచ్చ చేశారు అసలు. దేశమే ఆశ్చర్యపోయింది, అమ్మ సిబిఐని కూడా అడ్డుకున్నారంటే పెద్ద తోపురా బాబు అని చెప్పేసి అని. అలాంటిది మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం, షర్మిల మాట్లాడితే షర్మిలని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాడు, విజయమ్మ గారికి ఏమో ఇంకొక రకంగా అని చెప్పేసి ఆవుని బుద్ధులు తిట్టచ్చడం. మీరు చెప్పింది మాత్రం జనం ఎర్రిపప్పల్లాగా మేము వింటా కూర్చోవాలి, మీరు ఏది చెప్తే అది అంతేనా సార్? సిగ్గనిపించట్లా కాస్తైనా సరే. అన్నీ అవే. కొందరు వ్యక్తిత్వ హననం చేసి రాక్షస హనం పొందాలని రాజకీయంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో వివేకం అనే సినిమాని తీశారు. పైన దేవుడు దీన్ని ఖచ్చితంగా క్షమించడు, అది చేసిన వాళ్లకు తప్పకుండా తగిన శిక్ష విధిస్తాడు. మేము అలాగే కోరుకుంటాం, వివేకానంద రెడ్డి గారిని చంపేసిన వ్యక్తిని త్వరగా శిక్షించాలని కోరుకుంటాం. సరే, మీరు అంతకంటే మించి ఎక్కువ సినిమాలు తీయించారు. మీరు కూడా వ్యూహం అని, తర్వాత లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పేసి అని, ఇంకొకటి అబ్బో చంద్రబాబు నాయుడు గారి పైన మీరు ఎన్ని సినిమాలు తీయించారు ఆ రాంగోపాల్ వర్మ చేత. ఆ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరండి? మీరు కాదా? ఇక్కడ విచిత్రం చూడండి, వీళ్ళు ఏదైనా చేయొచ్చు, వీళ్ళు ఎన్ని సినిమాలైనా తీయించవచ్చు, వీళ్ళు ఎంతమందిని ఎన్ని రకాలుగా అయినా సరే వ్యక్తిత్వ హననం చేయొచ్చు, వీళ్ళని మాట్లాడచ్చు. ఎదుటోడు మాట్లాడితే మాత్రం న్యాయం, ధర్మం, దేవుడు, భగవంతుడు, పాపం, పుణ్యం అని చెప్పేసి మాట్లాడతారు. ఎంత హడావడి చేశారండి మీరు. ఆ రోజున మీరు రాజకీయంగా వివేకానంద రెడ్డి గారి హత్యని రాజకీయంగా వాడుకోకుండా ఉంటే ఇవాళ ఇంత ఇష్యూనే కాదు కదా. ఎందుకు ఇంత ఇష్యూ అయింది అది? సార్, సిబిఐ వరకు ఎందుకు వెళ్ళింది? రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత సంచలనం సృష్టించింది? ఆయన సింపుల్గా మర్డర్ జరిగినప్పుడు ఏ కోణంలో జరిగింది, ఆస్తి తగాదాలా ఇంకొకటి అని విచారించి ఉంటే బాగుండేదమ్మా. కానీ ఈలోపు మీరు ప్రచారం ఏం చేసుకొచ్చారండి? చంద్రబాబు నాయుడు గారి చేతులు పెద్ద కత్తెట్టేసి నారాసుర రక్త చరిత్ర ప్రచారం చేశారా లేదా? రాజకీయంగా లబ్ధి పొందారు మీరు. ఆయన హత్యని రాజకీయం చేసిందే మీరు. ఇవాళ మాట్లాడొద్దు అంటే ఎట్టాకంటే మిగిలిన వాళ్ళు మాట్లాడకూడదంటే ఎట్టా? ఆ రోజు మీరు వాడుకున్నారు, తర్వాత నిజాలు సిబిఐ ఎంక్వైరీలో తేలాయి. చంపిన వాళ్ళు ఎవరో తెలిసింది, చంపించింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తట్లేదండి? కనీసం ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో? మరి వీటన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. జనం మర్చిపోలేదు కదా, జనానికి ఒక క్లారిటీ ఉంది, ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది జనానికి ఒక క్లారిటీ ఉంది. అనవసరంగా మీరే ఇక్కడికి వచ్చి ఫీల్ అయిపోయి అలా జరిగిపోయింది, మమ్మల్ని అలా అనేస్తున్నారో, మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారో. చివరాఖరికి ఇంక జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారంటే సరే జనం నవ్వుతారండి. ఏడ్రబాబు పొద్దులైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్ధరించేస్తాను, అందరు నా వెనకతలో ఉన్నారని చెప్పేసి అని మాట్లాడతాడు. సొంత కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉండరు, అంతేనా? సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి నమ్మనప్పుడు బయట వాళ్ళు ఎలా నమ్ముతారండి?
మీరు ఈ అంశాలు ఏమన్నా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇంకా మీ ఈ దరిద్రాలన్నీ తీసుకొచ్చి మా మీద ఉద్దేశ ప్రయత్నాలు చేసి మీరు శుద్ధపోసని జగన్మోహన్ రెడ్డి అమాయకులని ఈ చెప్పే ప్రయత్నాలు మాత్రం ఆపేయండి సార్. చిరాకు వస్తుంది మాకు కూడా. 7 ఏళ్ళ బట్టి ఉంటున్నాం మేము ఈ కథ ఈ స్టోరీలు అన్నీ కూడా. మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఎందుకు తేల్చలేకపోయారండి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అడిగితే సునీత గారితో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది ఆవిడ. మా అన్నయ్య నన్ను ఇలా అన్నాడని చెప్పేసి అని. మీకైనా సరే సిగ్గు అనిపించట్లే. పైగా ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన. సరే ఈ వాదనలు మానేస్తే బాగుంటుందండి.